ఒక ప్రభుత్వాలు కంపెనీలు ఆకర్షించడానికి 99 పైసలకు భూమి అని విశాఖపట్నంలో అంటుంది. ఇక్కడ ఎకరం 20 కోట్లు అంటున్నారు. ఈ సంవత్సరం పాలన ఎలా అనిపించింది అసలు? చాలా బాగుందన్న. ఎంత బాగా ఇంకా ఏ రాష్ట్రంలో కానీ మా ఏ దేశంలో కూడా ఇటువంటి పరిపాలన అనేది ఉండదు. అంత సూపర్గా జరిగింది అనమాట. జై పవన్, జై చంద్రబాబు, జై మోడీ. ఎప్పుడు పోతారో దరిద్రం అప్పుడు పోయిద్ది. ఓకేనా? ఒక పక్క ఏమంటున్నాయంటే ప్రతిపక్షాలు సంవత్సర పాలన దగ్గరలో ఉన్నారు. రేపు జూన్ 13 కల్లా సంవత్సరం అయిపోతుంది. మరి ఏంటి, ఒక పక్క చూసుకుంటేనేమో పథకాలకి ఏమో 2 వచ్చినాయి, ఒక పక్క చూసుకుంటేనేమో గ్యాస్ సిలిండర్ కూడా ఏ పథకాలు వచ్చినాయి అన్న? గ్యాస్ సిలిండర్ ఒకటి, పెన్షన్ ఏది గ్యాస్ సిలిండర్ కూడా ఎవరికి పడలా. మాకు పడలేదు, ఎవరో కాదు మాకు పడలేదు. ఫ్రీ బస్సు లేదు, అమ్మఒడి లేదు పిల్లలకి, ఏది లేదు. ఏ పథకం వచ్చింది? పథకం అంటే ఇదే పథకాలు ఈ నెలలో రావాలి. యాక్చువల్గా వాళ్ళు చెప్పినట్టుగా చూసుకుంటే అసలు విడుదలే అవ్వలేదు. ఎందుకంటే అలా అనుకుంటే జగన్ ప్రభుత్వంలో ఈ పాటికి ఎప్పుడు అమ్మఒడి పడిపోయేది. ఆల్మోస్ట్ పథకాలన్నీ పెన్షన్లు కూడా రీసెంట్గా మా ఇంటి దగ్గర ఒక పేషెంట్కి బాగోకపోతే ఆమె పెన్షన్ హాస్పిటల్కి ఇవ్వమంటే వాళ్ళ సార్ని అడగాలంట. అదేంత ముందు అయితే వాళ్ళు ఏ ఊర్లో ఉన్నారో అక్కడ కనుక్కొని అక్కడికి ఇచ్చి పంపించేవాళ్ళు. వాలంటీర్లు ఉండేవాళ్ళు. వాలంటీర్లు ఇప్పుడు అదే వాలంటీర్లు మా సార్ని అడగాలంటున్నారు. అలా ఉంది పరిపాలన. ఇంకా అంత మొదటి వారంలో కొన్ని స్కూల్స్ ఓపెన్ అవుతున్నాయి, 2వ వారంలో ఓపెన్ అవుతున్నాయి. మరి ఇంకా తల్లికి వందనం లేనట్టేనంటారు. 15,000 ఇస్తారు. తల్లికి వందనం ఎందుకన్నా? తండ్రికి దండం పెట్టేస్తే డైలీ వైన్స్ మా డబ్బుతోనే నా కొడుకులంతా బాగుపడేది. మా సొమ్మేది తింటున్నారు. లిక్కర్ స్కామ్ లో ఏమో జగన్ అరెస్ట్ చేస్తారని ఇక్కడ చూస్తే రేట్లు పెంచున్నారు. మరి వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇప్పుడు బార్లో వైన్స్లో ప్రతి క్వార్టర్కి 10 రూపాయలు ఎక్స్ట్రా. ఎవడమ్మని దిగినోడు సొమ్ము ఎవడు గుద్దలోకి వెళ్తుంది. అది జగన్ మీద పడి ఏడుస్తారు పొద్దుగులు. నా అయితే నోటికి బూతులు కూడా వస్తాయన్న. ఆయనది మీరు వేరే రకం చేసుకొని చేసినా ఆయన లాంటి పరిపాలన మీ జీవితంలో చేయలేరు, రాదు కూడా. ఒక పక్క మోకాళ్ళ లోతు నీళ్లు మొన్న వర్షానికే మునిగిపోయింది ఐకానిక్ టవర్ ఏరియా మొత్తం అక్కడ. మరి ఇప్పుడు ఎలా కడతారు, ఏం చెప్తున్నారు అర్థం కావట్లేదు జనాలకి. చెప్పండి ఒక్క నిమిషం. సింపుల్గా చెప్తాగా, ఇప్పుడు షిప్లు ఉన్నాయి కదా, అలాగే షిప్లోనే భవనం కట్టేస్తారనమాట, రాజభవనం. డైరెక్ట్ షిప్పే. నీకు ఎంత లోతు, మోకాళ్ళ లోతు కాదు, నీకు తాటి చెట్టు లోతు వచ్చిన నీరు పైన తేలాడుతూ ఉంటుంది. ఈయన హెలికాప్టర్లో వచ్చి మీటింగ్ పెట్టుకొని వెళ్ళిపోతాడు. మోడీ గారు వచ్చి వెళ్ళడంతోనే ఒకసారి రియల్ ఎస్టేట్ భూమి పెరిగింది అమరావతి ఏపీలో. అయితే 20 కోట్లు అనేది సాధారణమైన విషయం కాదు. ఎలా అనిపిస్తుంది? మనకు అవగాహన లేదు కదా సార్. ఓకే సార్, దగ్గర సంవత్సర కాలం అవుతుంది సార్ ప్రభుత్వాలు వచ్చి. ఎలా అనిపిస్తున్నాయి? పథకాలు కూడా 2 ఇచ్చారు, మిగతాయి కూడా ఇస్తామంటున్నారు కదా. ఏం పథకాలు ఇచ్చారు? ఒకటేమో పెన్షన్ పెంపు అంటున్నారు, రెండోదేమో ఏదైతే గ్యాస్ సిలిండర్ పథకం అంటున్నారు. గ్యాస్ సిలిండర్ ఒక్కసారి వేసారు 812 రూపాయలు ఎంతో. ఇక అది సంవత్సరానికి ఆయన ఎన్నిసార్లు ఇస్తానో తెలియదు. మరి తర్వాత సంవత్సరానికి 3 చనిపోయి మా మామయ్య గారు ఆగస్టులో చనిపోయారు. 70 ఏళ్ళు, మా అత్తగారికి 63 ఏళ్ళు. ఇంతవరకు పింఛన్ వాళ్ళ. మా ఇంటి వెనకాల సచివాలయం. ఎన్నిసార్లు తిరిగాము. అది విషయం. గతంలో ఏదన్నా అవసరమైతే ఇలాంటి విషయాలకు వాలంటీర్స్ ఉండేవాళ్ళు, వాళ్ళు లేరు. దగ్గర సంవత్సర కాలం అయిపోతుంది, వాళ్ళు తీసుకునే యోచన కూడా లేదంటున్నారు. మరి చూసుకుంటే సచివాలయంలో ఎవరు కూడా సరిగ్గా పనిచేయట్లేదు అనేది కంప్లైంట్స్. ఎవరైతే సచివాలయం స్టాఫ్ ఉన్నారో ఎలా అనిపిస్తుంది? సచివాలయం స్టాఫ్ ఉన్నారు, కానీ ఎప్పటికప్పుడు తిప్పిస్తూ ఉన్నారు. ఒక 63 ఏళ్ళు ఆమె చాలా ఇబ్బంది పడుతుంది ఆ 4,000 కోసం. మళ్ళీ మేము కూడా మధ్యతరగతి వాళ్ళు, మాకు సొంత ఇల్లు లేదు, స్థలము లేదు. గతంలో మంగళగిరిలో ఏదో ఇచ్చా అన్నారు, అది మళ్ళీనేమో క్యాన్సిల్ అన్నారు గత ప్రభుత్వంలో. ఏపీ టిట్కో ఇల్లు కానివ్వండి, గతంలో జగన్మోహన్ గారు, తర్వాత అవి మళ్ళీ టీడీపీ హయాంలో కానివ్వండి, అన్నీ కూడా స్తంభించిపోయాయి. డిసెంబర్లో పంచుతామన్నారు. ఎవరికైనా వచ్చిన సూచనలు ఉన్నాయి సరౌండింగ్స్లో? ఇప్పుడు ఈ ప్రభుత్వంలో అమ్మఒడి అవి ఇవి ఇస్తా అంటున్నారు. అవి ఇస్తారో ఎవరో తెలియదు. కానీ ఇప్పుడు మా పాప 10th క్లాస్ చదువుతుంది. జగన్ ప్రభుత్వంలో 5 ఏళ్లకు 2 సార్లు అమ్మఒడి పడింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా ఏమి ఇస్తా ఉంటుంది ఏంటో తెలియదు. యాక్చువల్గా తల్లికి వందనం మేలో రావాలి, ఆల్రెడీ 2వ వారం కూడా వచ్చేసింది మే నెలలో. మరి ఏమంటారు సార్, తల్లికి వందనం మరి 7,500 చొప్పున అని చెప్పి మళ్ళీ చెప్పారు మొన్న. మరి అదన్నా ఇస్తారా? 2 దఫాలుగా ఇస్తామంటున్నారు. మరి ఏం చెప్తారు? ప్రభుత్వాల దగ్గర ఖజానాలో డబ్బులు ఉన్నాయంటారా? ప్రభుత్వం దగ్గర డబ్బులు ఆయన బాగానే తిరుగుతున్నాడు. పవన్ కళ్యాణ్ ఏమో ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తే ఇక మాలేసేస్తాడు. ఈ మన చంద్రబాబు గారు ఏమో పబ్లిసిటీ. అసలు వీళ్ళేమి చేసేది ఏమైతే మాకేం అర్థం కావట్లా. ఇప్పుడు ప్రకారం చూసుకుంటే ఈ అంశాలన్నీ పక్కన పెట్టి రైతుల దగ్గర 44,000 ఎకరాలు తీసుకుని రియల్ ఎస్టేట్ చేస్తాము బెంగళూరు తరహాలో అంటున్నారు. వీళ్ళకి ఇచ్చేదేం కౌలు డబ్బులు, అక్కడేమో ఎకరం 20 కోట్లు. ఏం జరుగుతుంది అమరావతిలో? మోకాళ్ళ లోతులు నీళ్ళు మొన్న 1 గంట వర్షానికే నిండిపోయింది. మళ్ళీ ఎప్పుడు కడతారో ఏంటో తెలియదు. కానీ అంత దూరం వెళ్ళాలంటే సామాన్య మానవులకు ఇబ్బందే. మళ్ళీ ఎక్కడో అనంతపురం నుంచి ఇక్కడికి రావాలి, వైజాగ్ నుంచి ఇక్కడికి రావాలి అంటున్నారు. ఎలా ఉంది సార్? అంటే జరుగుతుంది, అంత పెద్ద కట్టడాలు నిలుస్తాయి అంటారు. అంతకుముందు శ్రీకృష్ణ కమిటీ కూడా వద్దంది, మళ్ళీ ఎట్లా అయితేనే అమరావతిని గాడిలో పెడదామని తీసుకొచ్చారు.
సరే ఏది ఏమైనప్పటికీ కూడా మరి 20 కోట్లు అంటే ఒక ఎకరం సామాన్యుడు ఎంత పెద్ద కంపెనీలోనైనా ఇక్కడ కొని స్థాపిస్తారు. మాది ఇక్కడ తేలప్రోలు అండి, గన్నవరం పక్కన. ఎకరం 30 లక్షలు కొనడానికే ఇబ్బంది పడుతున్నారు. అక్కడ అంత ఎందుకు పలుకుతుందో తెలియదు. వాళ్ళు ఉంటారా లేకపోతే డెవలప్మెంట్ వైపుగా చూసుకోవడానికి ఇప్పుడు 2014లో ఓపెన్ చేశారు రాజధాని. ఓపెన్ చేసినప్పుడు రేట్లు అమాంతంగా పెరిగినాయి. మరి ఆ తర్వాత రాజధాని లేదు, విశాఖపట్నం అన్నారు, 3 చోట్ల అన్నారు. రేట్లు మరి కొన్నోళ్ళు అంతా మళ్ళీ వెనక్కి వచ్చేసారు. రేట్లు ఏమి పెద్ద పెరిగినట్టుగా అనిపలేదు కానీ రేట్లు పెంచుకున్నారు. అయితే మార్కెట్ షెడీగా ఉంది అప్పుడు. అయితే మళ్ళీ ఇప్పుడు వస్తున్నా లేదా జనాలు అయితే భయపడుతున్నారు కానీ కొంటాకైతే ముందుకు రావట్లేదు. అంత మార్కెట్ అయితే ఇప్పుడు రాదని అంటున్నారు. తరహా రియల్ ఎస్టేట్ వ్యవహారం ఇక్కడ ఉంటుంది అంటున్నారు. ఆ రేంజ్లో చేయడానికి ఎకరం 20 కోట్లు అంటే అసలు ఎవరు కొంటారు? ఆ రేట్లో కొనేవాళ్ళు ఇప్పుడు సామాన్యుడికి మధ్యతరగతికి అందుబాటులో ఉంటే కొంటారు. అంత రేట్లు అంటే బయట ఫారెన్ కంట్రీ నుంచో ఇతర రాష్ట్రాల నుంచో బిల్గేట్సో లేకపోతే బాగా డబ్బు వ్యాపారం చేసేవాళ్ళు తప్ప మామూలు అయితే కొనలేరు. ఈ విశాఖపట్నం సైడ్ ఏమో ఎకరం 99 పైసలకి కంపెనీలు ఆకర్షిస్తానికి ఒక ఏదైతే స్ట్రాటజీ అంటున్నారు లోకేష్ గారు. మేబీ ఇచ్చినా ఇవ్వకపోయినా తర్వాత విషయం అనుకున్నప్పటికీ ఒకేసారి అమరావతిలో 20 కోట్లు అంటే రైతులేమో 44,000 ఎకరాలు ఇస్తే కనుక వాళ్ళ కౌలు డబ్బులే కదా వచ్చేది. మరి వాళ్ళే అమ్ముకుంటారు కదా సార్, ఆ రేటు ఉంటే కనుక ఎలా ఇది ఒక కులం ఒక జాతి ఒక కులం ద్వారా జరుగుతుంది మార్కెట్. అంటే ఒక కులం అక్కడ అందరూ కొనుక్కున్నారు, ఒక అగ్రకులం కొనుక్కున్నారు. అక్కడ దాని మీద నడుస్తుంది మొత్తం వ్యాపారం, రియల్ ఎస్టేట్ వ్యాపారం. వాళ్ళే అక్కడ మొత్తం రియల్ ఎస్టేట్ దందా చేస్తున్నారు. మరి అది ఎందుకంటే మళ్ళీ అక్కడే పెట్టారంటే అంతకుముందు అక్కడే పెట్టారు, ఇప్పుడు అక్కడే పెట్టారు. ఒక్క కులమే అవ నడుస్తుంది అక్కడ. వాళ్ళే పెంచుకుంటున్నారు రేట్లు. మాజీ ప్రభుత్వాలు ఇప్పటికీ కూడా మేము అక్కడ కట్టము ఎందుకంటే మోకాళ్ళ లోతు నీళ్లు వస్తున్నాయి. మొన్న గంట వర్షానికి మళ్ళీ నిండిపోయింది. గతంలో నీళ్లు ఎక్కడైతే తోడారు ఐకానిక్ టవర్లు కట్టే ప్రదేశంలో అక్కడ కట్టబోము, మేము ఇంకా 3 రాజధానుల మీద ఉన్నామని మాజీ ప్రభుత్వాలు అంటున్నారు. ఎక్కడా పొంతన కుదరడం లేదు, రైతుల్లో ఒక భయాందోళన ఉంది. వేరే ఒకటండి 3 రాజధానులు అంటే శ్రీకృష్ణ కమిటీ ఆ రోజు ఏదైతే చెప్పిందో జగన్ అది తీశాడు ఫైలు. శ్రీకృష్ణ కమిటీ చెప్పింది తీశాడు, మూడు రాజధానుల ఫైలు తీశాడు. అది ఓకే అంటే 3 జిల్లాలకి సమన్వయం చేయాలని ఆలోచన చేశాడు, మంచిగా చేశాడు. కానీ ఇప్పుడు ఏంటంటే చాలామంది ఏంటంటే ఇక్కడే పెట్టాలి, ఇక్కడే చేయాలంటున్నారు. అదే ఒక కులం మీద నడుస్తుంది ఇక్కడ రాజధాని అమరావతిలో. వాళ్ళే మొత్తం అంతా కొనేశారు, వాళ్ళే అవ నడుస్తుంది. బయటవాడు సామాన్యుడు కొనలేడు. అది ఎలా ఉంటుంది సార్? 12 నెలలు అయిపోతుంది, రేపు జూన్ 13 కల్లా 12 నెలలు గడిచినట్టు. ఇంతవరకు పథకాలు అన్నారు, అయ్యన్నారు, ఏం లేదు. ఈ నెలలో మే నెలలో తల్లికి వందనం రావాలి, ఉచిత బస్సు ప్రయాణం రావాలి, రైతులు పెట్టుబడి సాయం రావాలి అన్నారు. కానీ ఒకటి హామీ కూడా ఏం లేదు. 12 నెలలు అయిపోతుంది. ఒక పెన్షన్ మట్టుకు ఎత్తున్నారు పెద్దలకి, అది కూడా నడుస్తుంది. ఎలా సార్ మరి చూసుకుంటే మరి ప్రజలు ఎటువైపు ఉంటారు? దగ్గర ఇంకో 4 ఏళ్ళు ఇట్లాగే కనుక చేశారనుకోండి గవర్నమెంట్లో జనాలు మళ్ళీ పెంచున్నాయి. ఇంకొక అంతకుముందు గవర్నమెంట్కి మళ్ళీ అవకాశం ఇస్తారు. పవన్ గారు సభలు సమావేశాలు తప్ప ఎక్కడా కనిపించడం లేదు. నిబద్ధతగా చేస్తారంటారా 4 ఏళ్ళు వీళ్ళంతా కూడా? లేకపోతే మధ్యలో జమిలీ ఎన్నికలు వచ్చి మళ్ళీ ఏదన్నా ఆయన ఒకే పార్టీకి డప్పా కొడుతున్నాడు కానీ తన సొంత ఎజెండా లేదు. ఒకే పార్టీకి డప్పా కొడుతున్నాడు, అది సొంత ఎజెండా లేదు. సింగిల్గా చేసే ఇది ఆయనకి లేదు, అందుకనే ఒక పార్టీతో కలిచాడు. 4 ఏళ్ళు భవిష్యత్తు ఉంది సార్, కన్ఫ్యూజన్గా ఉంటుందా? అమరావతి అవుతుంది అంటారా? 4 ఏళ్ళు కాదండి, 10 ఏళ్ళు పట్టచ్చు. ఒక 4 ఏళ్ళు అవ్వదు. డబ్బు లేదు, కేంద్రం ఇచ్చే పరిస్థితిలో లేదు, పోతే రాష్ట్రం దగ్గర డబ్బు లేదు. ప్రస్తుతం అయితే అంటే ఒక రాయి ఇసిరారు. మరి మా రియల్ ఎస్టేట్ దందా మార్కెట్ పెరగడానికి చేసినట్టుగా ఉందనిపిస్తుంది కానీ జనాలకి మంచి చేశారని అనుకోవడానికి లేదు. సామాన్యుడు అయితే కొనలేడు అంత రేట్ అయితే. సామాన్యుడు కొనలేదు. ఏంటంటే మధ్యతరగతి సామాన్యుడు కొనలేడు. డబ్బున్నవాడు చెప్పాక బిల్గేట్స్ బాగా వ్యాపారం చేసేవాడు పక్క రాష్ట్రాల నుంచి అయితే కొంటారు కానీ ఇక్కడ ఉన్నవాడు అయితే కొనలేడు. పెరిగింది అంటున్నారు, ఎలా అనిపిస్తుంది? ఎకరం 20 కోట్లు ఉంటుంది. దానికోసం నాకు తెలుసు సార్. ఎలా ఉంది? 11 నెలల పాలన ఎలా ఉంది? 12వ నెలలో కూడా అడుగు పెట్టాము, సంవత్సరం బాగానే ఉంది సార్. పనులు ఉన్నాయా? పర్లేదా? ఒక నిమిషం వెళ్ళిపోతుంది కదా. అంటే ఏం లేదు సార్, అదే పథకాల వైపు చూసుకుంటే అన్నీ అందుతున్నాయా లేదా? అందుతున్నాయి సార్. ఈ నెలలో తల్లికి వందనం ఒకటి రావాలి, పిల్లలకు 15,000, 7,500 చొప్పున ఇస్తామని చూసుకోవాలి కదండి. మన కుటుంబం బ్రతకడానికి మనకి ఇబ్బంది పడుతున్నాం. అలాంటి అందరినీ చూడాలంటే టైం పడుతుంది కదా. మరి గ్యాస్ సిలిండర్లు వస్తున్నాయా? దానికి డబ్బులు పడ్డం అన్ని బాగానే ఉన్నాయి సార్. ఎలా ఉంది సార్? అంటే రోడ్ల వ్యవస్థ ఎలా ఉంది? అది కూడా బాగానే ఉంది సార్. నిత్యావసర సరుకుల ధరలు ఎలా ఉన్నాయి? ధరలు ఏముందండి, కొంచెం మరి సరుకుని బట్టి రేటు ఉంటుంది కదా సార్. అది కరెంట్ ఛార్జీలు ఏమైనా ఇబ్బంది పెడుతున్నాయా? సామాన్యంగా సామాన్యంగానే ఉన్నాయి సార్. టోటల్గా చూసుకుంటే 11 నెలలు 12 నెలలు అవునండి, బాగానే ఉందండి, ఇబ్బంది లేదు దేవుడి వల్ల. ఏంటి సార్ మరి పవన్ కళ్యాణ్ గారు చేయగలుగుతారు ఈసారి? అది నేను చెప్పలేను సార్, నేను చెప్పలేను. టోటల్గా ఏమంటారు? అంటే అన్ని విధాలుగా బాగుందా లేకపోతే కొన్ని సమస్యలు ఉన్నాయా? సమస్యలు ఉన్నాయంటండి, కొంతమంది ఉంటాయి, లేకుండా ఎలా ఉంటాయండి, సమస్యలు ఉంటాయి. కానీ అన్నీ చేయాలంటే ఎక్కడ అవుద్దండి.
ఇప్పుడే డెవలప్ అవుతుంది. మళ్ళీ అమరావతి పునర్శంకుస్థాపన అయింది మొన్నే. అవునండి. అవును, డెవలప్ అయితే అందరికి పనులు ఉంటాయండి దేవుడి దయ వల్ల. అది మన బాబు గారు దయ వల్ల అందరికీ పనులు ఉంటాయి. అది అందుకే కదండి అదే ప్రయత్నంలో ఉన్నారు పాప. ఆయన కూడా సుఖంగా లేకుండా ఇదే పని మీద ఉన్నారు ఆయన కూడా. రాబోయే 4 ఏళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుంది? కంపెనీలు ఉద్యోగాలు వస్తాయి అంటున్నారు. వస్తాయి, డెఫినెట్గా వస్తాయి సార్. డెఫినెట్ వస్తాయి. ప్రతి ఒక్కళ్ళు హ్యాపీగా ఉంటారు. చెల్లినమంటే ఎకరం 20 కోట్లు అంట అమరావతిలో. ఏమంటారు? 20 కోట్లు అయితే ఆయన చూసేదండి వచ్చు. ముఖ్యమంత్రిని చూస్తా టీవీలో. కందిగొప్ప అన్నాడు ఇవట్ల. మరేంటి 20 కోట్లు మనం కొనగలవా? 20 కోట్లు పెట్టి ఒక ఎకరం కొనగలవా మనం? ఎవరి దగ్గర ఉన్నాయి? అదే అంటున్నా. యాక్చువల్గా ఏమంటారంటే రైతులు అంత ఉంటే మేమే అమ్ముకుంటాం కదా, మీకు భూములు ఇచ్చేది ఏంటంటే కందిగొప్ప ఎత్తా అన్నాడు. అయ్యి కందిగొప్పు కిలో 60. కట్టిపప్పు డబ్బులు లేవుగా మరి ఖజానాలో. కట్టిపప్పుకి డబ్బులు లేవుగా ఖజానాలో. వాళ్ళే అంటున్నారు కదా లేవని. మరి ఏంటి రేషన్ కూడా సరిగ్గా ఇవ్వట్లేదు ఎవరికి. అన్నీ వస్తున్నాయి రేషన్లో. పందార వస్తుంది, బియ్యం వస్తుంది. ఏంటి మరి తదుపరి ఎలా ఉంటుంది? ప్రభుత్వం చేయగలదా? 4 ఏళ్ళ భవిష్యత్తు ఉంది ప్రభుత్వానికి. వీళ్ళు చెప్పినవి అన్నీ చేయగలుగుతారా? పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, బాబు గారు చెప్పారు, లోకేష్ గారు చెప్పారు కదా. ఏమంటారు? ఎక్కడ ఉంటారు చెప్పు, వెళ్తా. అమరావతి వెళ్తాను. అడుగుతారా వెళ్ళి? ఏంటి మరి ఏమన్నారు? మీకు అన్నీ వస్తున్నాయి ఇంట్లో మరి? ఏది పెన్షన్ కానీ, గ్యాస్ సిలిండర్లు డబ్బులు కానీ? పెన్షన్ వస్తుంది, గ్యాస్ సిలిండర్ పెంచేశాడు, కరెంటు బిల్లు పెంచేశాడు. రోడ్లు ఎట్లా ఉన్నాయి? రోడ్లు అట్లాగే ఉన్నాయి, బాగు చేశారు. రోడ్లు బాగు చేశారు. అంతా బాగానే ఉందంటారు అయితే. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.